అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11/3/2000 సంవత్సరంలో ఏదైతే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు 2020 మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఒకరోజు ముందు అంటే 10/3/2020 ఫోన్ చేసి నైటు మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఇతర స్వతంత్ర అభ్యర్థుల్ని ఎవరిని కూడా అక్కడ నామినేషన్ వేయకుండా చూస్తున్నారు. మీరు అలాగే బోండమ్మ గారు అలాగే మిగతా ఒక లీగల్ టీం ఉదయాన్నే వెళ్ళి న్యాయబద్ధంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇమ్మన్నారు. అంతే. ఇదే మేము వెళ్ళి దౌర్జన్యంగా అక్కడికి వెళ్ళి నామినేషన్ లేపించడానికి కూడా కాదు, పోలీసుల వారికి కంప్లైంట్ ఇమ్మన్నారు. కానీ మేము వస్తున్నది తెలుసుకున్నటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అతని గురించి మళ్ళీ చెప్తాను. అతను ఒక వేలం పాట పెట్టాడు. వేలం పాట అంటే మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులను అందరిని పిలిచాడు. ఈరోజు పలానా వాళ్ళు ఇక్కడికి వస్తున్నారు, బుద్ధయంకన్న, బోండవమ్మ, మిగతా వాళ్ళని కానీ మట్టు పెడితే మీకు మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తాను ఎవరైతే ముందుకు వస్తే వాళ్ళకంటే ఈ తురకా కిషోర్ అన్నవాడు ముందుకు రావడం జరిగింది. అంటే పాత్రధారి తురకా కిషోరు, సూత్రధారి పిన్నెల రామకృష్ణారెడ్డి. ఇవాళ నేను వచ్చిన దానికి మెయిన్ ఏంటంటే ఈ దాడి చేయించింది పిన్నెల రామకృష్ణారెడ్డి, దాడి చేసింది తురకా కిషోరు అండ్ వాళ్ళ అనుచర వర్గం చేశారు. అది ఎంత భయంకరంగా జరిగిందంటే విజయవాడ నగరంలో పుట్టి పెరిగా మా దగ్గర ఎన్నో గొడవలు జరుగుతాయి, ఏమైనా జరుగుతాయి. కారులో లెఫ్ట్ నేను కూర్చున్నా, ఇటువైపు రైట్ బోండమ్మ కూర్చున్నాడు. కరెక్ట్గా మాచర్ల ఎంటర్ అయ్యాము. గ్రానైట్ రాళ్ళు పెద్ద పెద్దవి కారు మీద టపా 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 పడితే మొత్తం ఎక్కడికక్కడ గ్లాసు పగిలిపోవడం జరిగింది. పగిలిపోయి అదిగో బుద్ధయంకన్న వీడియో ఏదో రవీంద్ర వీడియో కూడా చూపిస్తా. బుద్ధయంకన్న అని తురకా కిషోరు వెనక బండి మీద వచ్చేవాళ్ళు అరుస్తూ, నేను లెఫ్ట్లో కూర్చున్నాను. పెద్ద బొంగతో ఇక్కడ నజ్జు చేశారు. తలమే కొట్టబోతే నేను అడ్డం పెట్టుకున్నాను. నజ్జు చేశారు. అక్కడ ఒక చోటే కాకుండా అనేక చోట్ల మా మీద ఆ ప్లేస్లో దాడి చేయడం జరిగింది. ఇది చాలా భయంకరమైనటువంటి దాడి. అది మీరు టీవీల్లో చూసిన దానికి అసలు ఇంకొక విచిత్రం ఏంటంటే దాన్ని వాళ్ళే వీడియో చేసి, కావాలంటే ఆ వీడియో కూడా క్లిప్పింగ్స్ మీరు ఫస్ట్ ఎవరు చేశారో అది పట్టుకుంటే వాళ్ళే వీడియో చేసి ప్రజలకు వదిలేరు. అంటే ప్రజల్ని భయప్రాంతులు చేయడానికి యొక్క ఉద్దేశంతో మమ్మల్ని మట్టుబెట్టి ప్రజలకి ఒక సంకేతం ఏమని, రాష్ట్రంలో ఎవరన్నా నామినేషన్ వేస్తే చంపేస్తాం అనే ఒక సంకేతం ఇవ్వడానికి ఆ కార్యక్రమాన్ని చేయించాడు పిన్నెల రామకృష్ణారెడ్డి. విగ్రహాలు దొంగతనం కేసులో అతను ముద్దాయి, పేకాట ఆడించడంలో సిద్ధహస్తుడు. ఇలాంటి వ్యక్తులు శాసనసభ్యుడిగా ఎన్నికైతే ఏం చేస్తారో మనం క్లియర్గా చూసాం. మాచర్లలో ఎన్ని వేల కోట్లు దోచుకున్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తులు సమాజంలో తిరగడానికి అర్హులు కాదు. కాబట్టికి మేము ఆ రోజు నుంచి మా మీద దాడి చేసినప్పటి నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఎస్పీలకి అనేక సార్లు నేను ఫోన్ చేయడం జరిగింది. ఎవరు కూడా స్పందించలా ఈ కేసు మీద. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళది. ఈ పిన్నెల రామకృష్ణారెడ్డి వీళ్ళు ఏంటంటే అధికారం రాగానే పవర్ ఉన్నప్పుడు పిన్నెల రామకృష్ణారెడ్డి, అధికారం పోయి పవర్ పోయిందనక అతని దగ్గర పిల్లి రామకృష్ణారెడ్డి. ఇవాళ ఎక్కడున్నాడు చెప్పండి? మేము ప్రతిపక్షంలో కూడా వీరోచితంగా పోరాడినటువంటి వ్యక్తులు. మేము అధికారం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మా దగ్గర అధికారం ఉన్నా లేకపోయినా ఇప్పుడు కూడా మా ఒంట్లో కరెంట్ ఉంటుంది. వీళ్ళకి అధికారం ఉన్నప్పుడేమో ఒంట్లో పవర్ ఉంటుంది, అధికారం పోయినప్పుడేమో పిల్లలాగా పారిపోతారు.
మేము అధికారం లేనప్పుడు ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, నామినేషన్లు వేయించడానికి ఇక్కడికి వచ్చాం. ఆ రోజు కేసులు తీసుకోలేదు కాబట్టి మేము ఈరోజు పిన్నెల్ల రామకృష్ణారెడ్డి దాంట్లో మొదటి ముద్దాయి, సెకండ్ ముద్దాయిగా తురకా కిషోరు అండ్ అదర్స్, అంటే వాళ్ళ పేర్లు మాకు తెలియదు. అది నేను ఇవాళ లిఖితపూర్వకంగా కేసు పెట్టడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఎస్పీ గారు ఇవాళ ఏదో కలెక్టర్ గారితో ఎక్కడ ఉంది పాపం, ఆయన ఇప్పుడు చూస్తున్నారు. మీరు కూడా లేట్ అవుతారని నేను వస్తాను, ఆయన ఒక 10 నిమిషాల్లో వస్తారు. ముందు అడిషనల్ ఎస్పీ గారికి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చాము. తప్పకుండా విచారణ జరిపి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కూడా ముద్దాయి కింద చేర్చాలి. చేర్చడం కాదు, ఆల్రెడీ ఆయన ముద్దాయి ఆ కేసులో, అతను ముద్దాయి. ఆ రోజు మేము మా మీద దాడి జరిగిన రోజే మేము చెప్పాం. అయితే ఏంటంటే ప్రభుత్వం ఉంది కాబట్టి అతన్ని ఇన్నాళ్ళు కాపాడారు. కాబట్టి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయి, రెండో ముద్దాయి తురకా కిషోర్ అండ్ అదర్స్. అసలు ఆ తురకా కిషోర్ని కానీ అరెస్ట్ చేస్తే మొత్తం భాగవతం అంతా, ఈ ఏలంపాటి భాగవతం కూడా బయటకు వస్తుంది. తురకా కిషోర్ని బయటికి అరెస్ట్ చేస్తే ఈ భాగవతం అంతా బయటకు వస్తుంది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నిన్ను ఒకటే అడుగుతున్నా, నీకు ముంజేతికి మీసమున్న మాచర్ల అంటే పలనాడు గడ్డ మీద వీరపుత్రుడివే అయితే, అంటే ఇది ఒక పౌరుషాల గడ్డ ఈ పల్నాడు అనేది. రాష్ట్రంలోనే ఈ పల్నాడు అనేది ఒక ఇది. దాంట్లో నువ్వు చేసిన పని నువ్వు ఒప్పుకో, కరెక్టే. నేను అవాళ రాష్ట్రాన్ని భయప్రాంతాలు చేయడానికి నేను తురకా కిషోర్ అనే వ్యక్తితో వీళ్ళని మట్టు పెట్టడానికి చేసింది నేనే వీడియో తీపిచ్చి వదిలేనని. లేదు నీ డిఎన్ఏలో మార్పు ఉందనుకుంటావా, చెప్పకో. అయినా సరే కేసులు దీన్ని మాత్రం వదిలే ప్రసక్తే లేదు. ఈ కేసు మీద నేను రాజీ లేని పోరాటం చేస్తా. ఎందుకంటే ఇప్పుడు వరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పిల్లి రామకృష్ణారెడ్డి రకరకాల యాంగిల్లో వేరే వాళ్ళని చూస్తుంటాడు. నేను ఒక్కసారి ఏదన్నా ఆలోచించే చేస్తా, ఆలోచించి వచ్చి కేసు పెట్టిన తర్వాత ఆలోచించను, రంగంలో దిగాక ఆలోచించను, రాజీ లేని పోరాటం చేస్తా. ఇప్పటి వరకు నువ్వు చేసిన దోపిడీలు, దొంగతనాలు, హత్యాకాండలు సాక్ష్యాలు చెప్పచ్చు, చెప్పకపోవచ్చు. నువ్వు కాళ్ళు ఎగరేసుకొని వైట్ షర్ట్ వేసుకొని బయట తిరుగుతున్నావు. కానీ నీకు శిక్ష పడే వరకు ఈ కేసులో రాజీ లేని పోరాటం చేస్తాను నేను. మేము కూడా చట్టం న్యాయబద్ధంగానే వెళ్తాం. ఇవాళ మాకు అధికారం ఉంది. మాచర్ల నుంచి మా వాళ్ళు అందరూ వచ్చారు, లేదు ఇక్కడి నుంచి నరసరాపేట నుంచి వచ్చారు. నిన్ను ఇంటికాడికి రావచ్చు, కానీ అప్పుడు నీకు నాకు తేడా లేదు. చంద్రబాబు నాయుడు గారు మాకు అది నేర్పలా. ప్రజాస్వామ్యబద్ధంగానే నువ్వు చేసినటువంటి అరాచకాన్ని నేను ఆపడానికి రాష్ట్రంలో మరెక్కడా కూడా ఎప్పుడు కూడా ఎవరు నామినేషన్లు వేసినా వాటిని అడ్డగించకుండా ఉండడానికి కోసమే ఈరోజు నేను ఎస్పీ గారి దగ్గరికి రావడం జరిగింది. ఎస్పీ గారితో ఫోన్లో మొత్తం వివరించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి కాపీలు కూడా మీకు ఇస్తాము. ఇందులో ఆ రోజు మార్చి 11వ తేదీ జరిగినటువంటి దాడిలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మొదటి ముద్దాయిగా, రెండో ముద్దాయిగా తురకా కిషోరు, ఇక 3, 4 అండ్ అదర్స్ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసి త్వరలోనే ఇవాళ రమ్మనండి. మేము వాళ్ళ ప్రతిపక్షంలో వీరోచితంగా మేము వెళ్ళాం కదా, మేమేం గొడవకెళ్ళా. నామినేషన్లు అయినట్లేదు కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా మేము కేసు పెట్టడానికి వెళ్ళాము. ఇవాళ ఏమైపోయాడు పిల్లి రామకృష్ణారెడ్డి? వీళ్ళకి పవర్ ఉంటే ఒకలాగా ఉంటారు, పవర్ లేకపోతే ఇంకొకలాగా ఉంటారు. మేము అనేక సార్లు ఎస్పీ గారికి వైసీపీ ప్రభుత్వంలో అనేక సార్లు ఫోన్ చేసాం, కానీ ఏ రోజు మా ఫోన్ కూడా లిఫ్ట్ చేయలే. కాబట్టి ఇవాళ లిఖితపూర్వకంగా ఆ రోజు ఏం జరిగిందో ఆ కాపీలు కూడా మీకు ఇస్తాను. మీరు కూడా దయచేసి ప్రెస్ వారికి కూడా కోరుకునేది ఏంటంటే, ఇదేదో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీద నేను విజయవాడ నుంచి వచ్చి ఆ రోజు చేసినటువంటి సంఘటన నా జీవితంలో చూడలేదు. మీరు ఓన్లీ ఆ విజువల్స్ వరకే చూశారు. ఆ ముందుకు వెళ్తే ఇంకా భయంకరమైనటువంటి సన్నివేశాలు. పాపం చంద్రబాబు నాయుడు గారు కూడా మేము మళ్ళీ పార్టీ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా
ఆయన అయ్యో ఏంట్రా పాప ఇలా వెళ్ళారు ఏమైపోయారని ఆయన చాలా బాధపడినటువంటి విషయం. కాబట్టి అలాంటి పని చేసినటువంటి ఈ పిన్నెల్లి పిల్లని ఎందుకు అంటున్నానంటే, నువ్వు నిజంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అయితే బయటికి రా, ఒప్పుకో. నేనే ఆ రోజు దాడి చేయించాను, నేను ప్రజలను భయప్రాంతులు చేయడానికి, రాష్ట్రాన్ని భయప్రాంతులు చేయడానికి, ముఖ్యంగా మాచర్ల నియోజకవర్గాన్ని నేను దోచుకోవడానికి పని చేయించానని చెప్పు నువ్వు మీడియా ముందుకు వచ్చి. ఇప్పటికీ వాళ్ళు పారిపోయావు కాబట్టి నేను పిల్లి రామకృష్ణారెడ్డి అంటున్నా. కాబట్టి దీంట్లో మీడియా మిత్రులు కూడా మాకు జరిగినటువంటి విధానం ఏదైతే ఉందో, మేము ఒక మంచి పని కోసం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని పంపించారు. ఆ మంచి పని చేయడం కోసం వచ్చాను తప్ప అసలు నామినేషన్ల దగ్గరుండి వేయించడం కోసం కూడా కాదు. కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే ఒక ఊరు నుంచి ఇంకొక ఊరు ఎవరన్నా నాయకులు వస్తే ఏంటంటే స్వాగతించాలి. లేదు నిజంగా మాకు వేరే వాళ్ళ ఆపద వస్తే అక్కడ ఉన్నటువంటి నాయకులు మమ్మల్ని రక్షించాలి. అరే నియోజకవర్గానికి కాపలాగా ఉండాల్సినటువంటి ఈ పిల్లి రామకృష్ణారెడ్డి మమ్మల్ని చంపితే మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని ఏలం పాట పాడాడంటే, ఇలాంటి వ్యక్తులు ప్రజాస్వామ్యంలో ప్రజల మధ్య తిరగడానికి అర్హులు కాదు. కాబట్టి నేను రాజీ లేని పోరాటం చేస్తా ఈ కేసు మీద మాత్రం. ఈ కేసులో నేను పెట్టినటువంటి కంప్లైంట్ కానీ, ఆ రోజు మా మీద దాడి చేసినటువంటి విజువల్స్ కానీ అన్నీ ఉన్నాయి, సాక్ష్యాధారాలతో సహా. అదేదయ్యా, మీరు ఒక్కసారి చూడండి. ఇదిగోండి, అరుస్తున్నారు చూడండి. పొద్దు సార్ దుర్మార్గం సార్. కాబట్టి ఈ దుర్మార్గాన్ని అణిచివేయాలి. కాబట్టి నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, ఏదో కేసు పెట్టాం, తూతూ మంత్రంగా అతను అరెస్ట్ చేశారు, వదిలేశారు, తర్వాత మళ్ళీ బెయిల్ మీద వచ్చాడు అనేది కాకుండా, ఈ కేసులో నేను చివరి దాకా కూడా రాజీ లేని పోరాటం చేసి, ఈ కేసులో పిల్లి రామకృష్ణారెడ్డికి, తురకా కిషోర్కి, ఆ దాడిలో పాల్గొన్నటువంటి వ్యక్తులకి శిక్షలు పడేదాకా కూడా రాజీ లేని పోరాటం చేస్తానని తెలియజేస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.